పూర్వకాలంలో ఆదివాసీలు అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ అడవి జంతువులను వేటాడుతూ జీవనం సాగించేవారు. అడవిలో దొరికే వెదురు, టేకు, తాటి కలపతో ఎన్నో వస్తువులు తయారు చేసుకునేవారు. నీళ్లు తాగటానికి ఆనపకాయ బుర్రలు, వర్షానికి తడవకుండా ఉండేందుకు తాటాకు గొడుగులు, వేటాడడానికి అడవి జంతువుల కొమ్ములతో చేసిన బల్యాలు, కత్తులు ఉపయోగించేవారు. జంతువుల చర్మాలతో దుస్తులు తయారు చేసుకునేవారు. అప్పట్లో గిరిజనులంతా కలిసి సమ్మక్క సారక్క, చిన్నరాజులు, పెద్దరాజులు, ముత్యాలమ్మ వంటి గ్రామ దేవతలకు పూజలు చేసేవారు. ఇలాంటి గతకాలపు జ్ఞాపకాల దొంతరలను మళ్లీ గుర్తు చేస్తోంది భద్రాచలం ఐటీడీఏలో కొలువుదీరిన గిరిజన మ్యూజియం. వెదురుతో చేసిన బాణాలు, విల్లంబులు, ఆయుధాలు, ఆకర్షణీయమైన కళాకృతులు, ఆధునిక హంగులతో కొలువుదీరిన గిరిజన మ్యూజియం సందర్శకులను కట్టిపడేస్తోంది. ఆదివాసీలు అడవితో మమేకమైన తీరు, జీవన విధానం, హస్తకళలతో చేసిన ఆభరణాలు సందర్శనలో ఉంచారు. గిరిపుత్రుల సంప్రదాయాలన్నీ రేపటి తరాలకు తెలిపేలా మ్యూజియాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతోన్న భద్రాద్రి దివ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు మ్యూజియం సందర్శనకి బారులు తీరుతున్నారు.